తొలి ఏకాదశి అనేది హిందూ ధర్మంలో చాలా ముఖ్యమైన పండుగ. దీన్ని శయన ఏకాదశి అని కూడా అంటారు. ఈసారి తొలి ఏకాదశి పండుగ జూలై 25వ తేదీ శనివారం వస్తోంది. ఈ రోజు నుంచే శ్రీ మహావిష్ణువు 4 నెలల పాటు యోగ నిద్రలోకి ప్రవేశిస్తాడని, కార్తీక మాసంలో వచ్చే ఉత్థాన ఏకాదశి నాడు తిరిగి మేల్కొంటాడని నమ్ముతారు. ఈ పవిత్రమైన రోజుతో ముడిపడి ఉన్న కథను ఇప్పుడు తెలుసుకుందాం. తొలి ఏకాదశి కథ పూర్వం కృతయుగంలో మురాసురుడు అనే భయంకరమైన రాక్షసుడు ఉండేవాడు. దేవతలు, మానవులు, రాక్షసులు ఎవరూ తనను సంహరించలేరని అతను బ్రహ్మదేవుడి నుంచి ఒక వరం పొందాడు. ఈ వరం పొందిన తర్వాత మురాసురుడు మరింత బలవంతుడై 3 లోకాలను తన ఆధీనంలోకి తెచ్చుకుని దేవతల్ని, ఋషులను తీవ్రంగా హింసించడం మొదలుపెట్టాడు. మురాసురుడి ఆగడాలను భరించలేక దేవతలు, ఋషులు శ్రీ మహావిష్ణువును శరణు వేడుతారు. వారి మొర విన్న మహావిష్ణువు మురాసురుడితో 1000 సంవత్సరాలు భీకరంగా యుద్ధం చేశాడు. సుదీర్ఘ యుద్ధం వల్ల అలసిపోయిన విష్ణువు విశ్రాంతి తీసుకోవటానికి హిమాలయాల్లోని ఒక సుందరమైన గుహలోకి వెళ్తాడట. ఆ గుహలో శేషతల్పంపై పడుకుని యోగ నిద్రలోకి వెళ్తాడట. విష్ణువు నిద్రిస్తున్న సమయంలో మురాసురుడు అక్కడికి చేరుకుని ఆయన్ని సంహరించాలని చూస్తాడు. ఆ సమయంలో విష్ణుమూర్తి శరీరం నుంచి ఒక అద్భుతమైన కన్య ఆవిర్భవిస్తుంది. ఆమె చాలా తేజస్సుతో శక్తివంతంగా కనిపిస్తుంది. మురాసురుడు ఆ కన్యను చూసి ఆశ్చర్యపోయి ఆమెతో యుద్ధానికి దిగుతాడు. ఆ కన్యకు మురాసురుడికి మధ్య తీవ్ర యుద్ధం జరుగుతుంది. చివరికి ఆ కన్య మురాసురుడిని తన శక్తులతో సంహరిస్తుంది. అనంతరం నిద్రలేచిన శ్రీ మహావిష్ణువు మురాసురుడు చనిపోయి ఉండటం చూసి ఆశ్చర్యపోతాడు. అప్పుడు ఆ కన్య జరిగిందంతా వివరిస్తుంది. మురాసురుడిని సంహరించినందుకు సంతోషించిన శ్రీ మహావిష్ణువు ఆ కన్యను వరం కోరుకోమని చెప్తాడు. అప్పుడు ఆ కన్య, స్వామి, మీరు నా శరీరం నుంచి ఆవిర్భవించిన ఈ రోజున నేను మీ ప్రియమైన తిథిగా, విష్ణు ప్రియగా లోకం చేత పూజించబడాలని కోరుకుంటున్నాను. ఈ రోజున ఉపవాసం ఉండి మిమ్మల్ని పూజించిన వారికి సకల పుణ్యాలు లభించాలి, వారి పాపాలు తొలగి మోక్షం ప్రాప్తించాలి అని వేడుకుంటుంది. ఆమె కోరికను మన్నించిన శ్రీ మహావిష్ణువు, నువ్వు నా శరీరం నుంచి పుట్టావు కాబట్టి ఇకపై నీవు ఏకాదశి అనే పేరుతో పిలువబడతావు. ఈ రోజున ఉపవాసం ఉండి నన్ను పూజించిన వారికి తప్పకుండా ముక్తి లభిస్తుంది అని వరం ప్రసాదిస్తాడు. అప్పటి నుంచి మురాసురుడిని సంహరించిన ఆ రోజున ఏకాదశి వ్రతం ఆచరించడం ప్రారంభమైంది. అందువల్లనే తొలి ఏకాదశిని మురాసుర ఏకాదశి అని కూడా అంటారు. ఈ కథ ఏకాదశి తిథి యొక్క ప్రాముఖ్యతను, ఉపవాస వ్రతం ఆచరించడం ద్వారా లభించే పుణ్యఫలాలను తెలియజేస్తుంది. శ్రీ మహావిష్ణు మంత్రాలు పఠించాలి. ఈ తొలి ఏకాదశి లేదా దేవశయని ఏకాదశి రోజున ఉపవాసం ఉండటం ఎంతో మంచిది. ఇలా చేయటం వల్ల మీకు శ్రీ విష్ణుమూర్తి అనుగ్రహంతో పాటు శ్రీ లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. అలాగే శ్రీ మహావిష్ణువుకి తులసి ఆకులు చాలా ఇష్టమైనవి. అందుకే విష్ణుమూర్తికి తులసి దళం సమర్పించకుండా విష్ణు పూజ అసంపూర్ణం అని నమ్ముతారు. కాబట్టి విష్ణుమూర్తి దర్శనానికి వెళ్ళిన, పూజ చేసిన తులసి ఆకులు లేదా తులసి మాల ఉండాలి. ఈ రోజు విష్ణు మంత్రాలను పఠించటానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ పవిత్రమైన రోజు పఠించే విష్ణు మంత్రం ఏకాదశి ఫలాలను అనుగ్రహిస్తుందని బలమైన నమ్మకం. తొలి ఏకాదశి నాడు ఓం నమో భగవతే వాసుదేవయే అనే మంత్రాన్ని తరచూ పఠించాలి. ఇలా చేయటం వల్ల మంచి జరుగుతుంది.